శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి నమ. శివాయ గురు నమ. శ్రీ కామేశ్వరుడి నమ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఖ్య మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 19వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో బుధుడు, కర్కాటకంలో రవి గురువు, సింహరాశిలో శుక్రకేతువులు, కుంభరాశిలో రాహువు, అదేవిధంగా మీన రాశిలో శని. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. అయితే ఖర్చుల విషయంలో మటుకి కాస్త జాగ్రత్త వహించాలి. వ్యయం ఎక్కువగా ఉంటుంది. షష్టమ లాభాధిపతి అయిన కుజుడు వ్యయ స్థానంలో ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. రాబడి తక్కువగా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశం గోచరిస్తుంది. గట్టిగా ప్రయత్నం చేస్తే కానీ ఏది కదలని పరిస్థితి ఉంటుంది. మనం ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ అది అలాగే ఉంది అనే నిరుత్సాహపరమైన వాతావరణం ఉంటుంది. కానీ నిరుత్సాహాన్ని కోల్పోకుండా మీరు తీసుకున్న నిర్ణయాలు, సంకల్ప బలం ఏదైతే ఉందో చక్కగా ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా బాగుంటుంది. సహోదరు మధ్య స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో నా ఇబ్బందులు ఉండే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఎప్పుడో స్థిరాస్తి కొనుగోలు చేసిన విలువ పెరగడం, దానిని కాస్త అమ్మేసి స్థిరాస్తులు మరింతగా వృద్ధి చేసుకోవాలి. పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ చదువుల కోసం జాగ్రత్తగా ఖర్చు చేయాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు ఒకరికొకరు మాట్లాడుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. 10 మంది ఫ్రెండ్స్ ఎవరు చెప్పారని చెప్పేసి వాటి విషయంలో కాకుండా మీరు సొంతంగా నిర్ణయాలు, భాగస్వామి నిర్ణయంతో ఏకీభవించుకుని ఒకరినొకరు అర్థం చేసుకుని ఒక మాట మీద ముందుకు వెళ్ళండి. భవిష్యత్తు బాగుంటుంది. ఫినాన్స్ పరంగా మంచి స్టెబిలిటీ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మీకు రావాల్సిన బెనిఫిట్స్ కానీ లేదా ఉద్యోగం కానీ వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. ప్రైవేట్ పరంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అది కొంతకాలం ఆగి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఎందుకంటే ఉన్న ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో మించిన విద్యార్థులు కాలం అనుకూలంగా ఉంది. సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో ఉన్నారు. చక్కగా మంచి విద్యారంగానికి సంబంధించిన భవిష్యత్తు ప్రణాళిక చేసే ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అది దిగ్విజయంగా పూర్తవుతుంది. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తుంది. విదేశాల కోసం ఏదైనా విదేశాల కోసం ఏదైనా కార్యక్రమం తలపెడితే ఆ దిగ్విజయంగా పని పూర్తవుతుంది. గురుగ్రహం అనుగ్రహం వల్ల ఏదైనా సాధించగలం. గురువు మనకు అనుగ్రహం బాగుంది, చక్కగా మన పని మనం చేసుకుందాం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చక్కగా ప్రయత్నాలు ప్రారంభించండి, బాగుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగానే ఉంది. చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏమీ ఉండవు. అయితే మాతృ సంబంధించిన ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్త వహించాలి. వాటి విషయంలో తప్ప ఇతరత విషయాలు అన్నీ బాగున్నాయి. అదేవిధంగా ఆకస్మిక ప్రయాణాలు కొన్ని చేయవలసి ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఏదో ఒక తెలియని మనోవేదన వెంటాడుతుంటుంది. అన్నీ బాగున్నాయి కదా, ఎందుకు ఇలా జరుగుతుందని అనుకుంటారు. ఎటువంటి ఇబ్బంది లేదు. మీ పని మీరు ప్రారంభించండి. వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ చక్కటి అవకాశాలు, పేరు ప్రఖ్యాతులు కలిసి వస్తాయి. అది తప్ప ఇటువంటి ఇబ్బంది లేదు. ఖర్చులు అంటారా, ఎప్పుడు ఖర్చు ఉంటూనే ఉంటుంది. రూపాయికి 2 రూపాయలు మీరు ఖర్చు పెడతారు, వెనకాడరు. మనం బాగుండాలి, 10 మందికి బాగుండాలి అన్న ఆలోచనతో చేసి ఏదైతే కార్యక్రమం ఉందో అది నెరవేరుతుంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, అఘోరపాస్పద హోమం చేయించడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం శివనామ స్మరణ చేయడం, రుద్రపాస్పద హోమం చేయించడం చెప్పదగినది. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయవహారాలు, పునర్వివాహ సంబంధించిన విషయవహారాలు ఏవైతే ఉన్నాయో చక్కగా కాలం అనుకూలంగా ఉంది. మంచి సంబంధం కుదిరే అవకాశాలు గ్రహాలు గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా వరకు బాగుంది. వివాహ సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. సంబంధం కుదురుతుంది. సప్తమంలో శుక్రకేతువులు ఉన్నారు. భాగ్యాధిపతి చతుర్థాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు. అష్టమ పంచమాధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో ఉన్నారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఎప్పటి నుంచో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏవైతే బాధిస్తున్నాయో అవి కనుమరుగయ్యే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యరీత్యా మంచి
ఆ వాతావరణం ఆరోగ్యరీత్యా మంచి వాతావరణం ఏర్పడుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. తల్లి తరపు నుంచి రావాల్సిన మీ స్థిరాస్తి ఏవైతే ఉందో మీ చేతికి అందుకు వస్తుంది. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఖర్చుల విషయంలో మటుకి వెనకాడరు. ఖర్చు ఎంతైనా పర్వాలేదు, మనం ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తారు. ఆ ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలు ఈ వారం బాగుంది. ఆ ఖర్చుల విషయంలోనే కొంచెం జాగ్రత్త వహించండి. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్న వారికి చాలా వరకు బాగుంది. బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్న వారికి ఈ వారం మంచి అవకాశాలు కలిసి వస్తాయి. దాన్ని సద్వినియోగపరుచుకుంటారు కూడా. మీ తెలివితేటలతోటి, మీ వాక్ చాతుర్యంతో 10 మందిని మెప్పించగలుగుతారు. ఒక పదవి కోసం ఏదైతే మీరు ఆశిస్తున్నారో ఆ పదవి ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో నిమిషం స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ప్రతిదీను డీప్గా థింకింగ్ చేయడం, ప్రతిదీను నెగిటివ్గా ఆలోచించడం వల్ల కొంత నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. అన్నీ బాగున్నాయి, భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు, కానీ మనసు వేరుగా ఆలోచిస్తున్నాం, ఎందుకు ఆలోచిస్తున్నాం అని ఆలోచన చేయండి. మనకున్న దాంట్లో మనం ఉందాం, చక్కగా దేవుడిచ్చిన దాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఒకరి మీద మనకి యాస లేకుండా, ఒకరి మీద ఈశ్వరద్వేషాలు లేకుండా మనం బతకాలి, ఉండాలి అని ఆలోచనతో రావాలి. ఎందుకంటే మీరు చక్కగా ఆలోచించిన చెప్పుడు మాటలు విని తద్వారా మోసపోయే అవకాశం మీరే ఉంది. కాబట్టి ఏదైనా సరే 10 మంది 10 రకాలుగా చెప్తారు, కానీ ఎదుటి వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ ఆలోచించిన విచక్షణ జ్ఞానం మీకు ఉంటుంది. కాబట్టి అది అన్నీ ఆలోచించండి. ప్రతి చిన్న విషయానికి మనం నెగిటివ్గా వెళ్ళడం వల్ల అది మీకు నష్టపోయే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఫైనాన్స్ పరంగా నష్టం ఉంటుంది. మీ పక్కన ఉన్న వాళ్ళే మోసం చేసే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అందరూ బాగానే ఉన్నారు అనుకుంటారు, కానీ ఎంత వెనక నుంచి డబ్బులు వెళ్ళిపోతుంటాయి, ముందు నుంచి చక్కగా ఉంటారు. మనకేంటి, మన వాళ్ళు బాగానే ఉన్నారు, మనకు బాగానే చూసుకుంటున్నారు అనుకుంటాం, కానీ డబ్బు విషయంలో మటుకి మీరు కనుక కరాఖండిగా లేకపోతే నష్టపోయే అవకాశం తప్పకుండా గ్రహాలు గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. దూర ప్రాంత విషయాల్లోనూ ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్త వహించండి, తద్వారా లాభపడగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ వృత్తులతో దీపారాయణ చేయడం, మంగళవారం నాడు, శుక్రవారం నాడు లక్ష్మీ తామర వృత్తులతో, జిల్లేడు వృత్తులతో కలిపి దీపారాధన చేయండి. ఒక శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం చేసి ఒక బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వండి. తద్వారా కొన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ ఆదివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మేన్ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాబడి ఎంత ఉందో ఖర్చు అంతే ఉంటుంది. ₹1కి ₹3 ఖర్చు పెడతారు. ఖర్చు చేసే విధానంలో చాలా వరకు సేవింగ్స్ చేద్దాం అనుకుంటారు, అది మీ చేతిలో ఉండదు. ఏదో రకంగా ఖర్చు అయిపోతూనే ఉంటుంది. అయితే ఖర్చుల విషయంలో మటుకి మీరు కనుక దృఢమైన సంకల్పంతో నిర్ణయం తీసుకుంటే అది తప్పకుండా చేయగలరు.